అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆదికాండం నుండి ప్రతి పుస్తకాన్ని చదువుకుంటూ వివరించుకుంటూ వస్తున్నాం. ఈ సామెతల గ్రంథంలో కూడా 1-14 అధ్యాయాలు అంతకుముందు మనం చదువుకున్నాం. మొదటి 9 అధ్యాయాల్లో అసలు జ్ఞానాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి, జ్ఞానం అంటే ఏంటి అనేది చూసాం. 10వ అధ్యాయం నుండి అదే జ్ఞానాన్ని సామెతల రూపంలో మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం సామెతల గ్రంథం 15వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. జ్ఞానాన్ని పెద్ద పెద్ద ప్రసంగాల రూపంలో చెప్పొచ్చు, చిన్న చిన్న సామెతల రూపంలో కూడా చెప్పొచ్చు. చిన్న చిన్న సామెతల్లో మనం జ్ఞానాన్ని చదువుకుంటున్నామంటే దీన్ని వివరించుకునే దానికంటే ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి, బట్టి పట్టాలి, మన నిజ జీవితంలో ప్రతిరోజు చదువుకుంటూ వాటి ప్రకారంగా ప్రవర్తించాలి అనేది ఈ సామెతల యొక్క భావం. మొదటి వచనం నుండి చదువుకుంటూ వెళ్దాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. 14వ అధ్యాయంలో కూడా మనం ఊరికే కోపడేవారిగా ఉండకూడదు. ఊరికే ప్రతి చిన్న విషయానికి కోపడడం అనేది బుద్ధిహీనుల యొక్క లక్షణం అని చెప్పి మనం చదువుకున్నాం. ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు మనం కోపడకుండా నెమ్మదిగా ప్రశాంతంగా చెబితేనే వాళ్ళు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమతో చెబితే, మెత్తగా మృదువుగా మనం మాట్లాడితే వాళ్ళు వినే అవకాశాలు ఉంటాయేమో కానీ వాళ్ళ మీద అరవడం వల్ల కోపం అనేది ఇంకా పెరిగిద్దే కానీ ఆ సమస్య పరిష్కారం అవ్వదు. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కొమ్మరించును. జ్ఞానులు ఏదైనా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు ఆలోచిస్తారు, ఇది కూడా నిజమే కదా, మనం పాటించాలి కదా అన్నట్టుగా ఎదుటి వాళ్ళు ఆలోచించేలాగా మన మాటలు ఉండాలి కానీ మూర్ఖత్వంతో ఏది పడితే అది మాట్లాడకూడదు. కోపంలో ఉన్న వాళ్ళు ఏది మాట్లాడతారో వాళ్ళకు కూడా తెలీదు. మరలా కోపం తగ్గిన తర్వాత అనవసరంగా నేను ఈ మాట అన్నానే అన్నట్టుగా తర్వాత వాళ్ళే చింతిస్తారు. కాబట్టి మనం మూర్ఖత్వంతో ఏది పడితే అది మాట్లాడేవారిగా ఉండకుండా ఆలోచించి మృదువుగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి. ఏ మాట మాట్లాడినా కానీ అందులో జ్ఞానం ఉండాలి, ఎదుటి వాళ్ళు ఆలోచించేలాగే ఉండాలి. కానీ పదపద్దాక తిడతాం, బూతులు తిడతాం, అవసరం లేని మాటలు మాట్లాడడం, జరిగిపోయిందనే మరలా గుర్తు చేయడం, అట్లాంటివి మనం చేయకూడదు. మూర్ఖపు మాటలు మనం మాట్లాడకూడదు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని ఆయన చూచుచూ ఉండును. దేవుడు మంచివాళ్ళని చెడ్డవాళ్ళని ఇద్దరిని పరీక్షిస్తాడు. మనం చేసే కార్యాలకి ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. నేను కోపంతో తిట్టాను, కొట్టాను, ఏం కాదులే, తర్వాత రోజుకి నేను మర్చిపోయాను, నేను ఎవరి మీద అయితే కోపడ్డానో వాళ్ళు మర్చిపోయారు అన్నట్టుగా మనం అనుకోవచ్చు. కానీ దేవుడికి గుర్తుంటుంది. మనం ఏ తప్పు చేసినా కానీ దేవుడు ఒకనొక రోజున ఖచ్చితంగా మనకి తీర్పు తీరుస్తాడు. మనం మర్చిపోవచ్చు, మనం ఎవరినైతే తిట్టామో కొట్టామో వాళ్ళు మర్చిపోవచ్చు, దేవుడు మాత్రం ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతి మాటని జాగ్రత్తగా పలకండి. మన 30 డే బైబుల్ కోర్సులో కూడా దేవుడు ప్రతి మాటని లెక్కిస్తాడు, ప్రతి దానికి మనం ఆన్సర్ చెప్పాలి, దేవుడి యొక్క న్యాయపీఠం ఎదుట అని చెప్పేసి కూడా మనం చదువుకున్నాం. అవన్నీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఎండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మన నాలుక ద్వారా ఎటువంటి మాటలు రావాలి? సాత్వికమైనవి, మంచివి, ఎదుటి వాళ్ళు ఆలోచించేవి. అటువంటి మాటలు వస్తే మనం వాళ్ళని జీవానికి నడిపిస్తున్నాము, మనం పరలోకానికి వెళ్తాం, ఎదుటి వాళ్ళని కూడా పరలోకానికి నడిపిస్తున్నాం అందని అర్థం. అలా కాకుండా మన నాలుక మీద కుటిలత ఉందనుకోండి, కుటిలత అనగానే చెడ్డ మాటలు, చెడ్డ పనులు, మనం చెడ్డ మాటలు మాట్లాడడం లేదా ఎదుటి వాళ్ళు చెడు చేసేలాగా వాళ్ళని ప్రేరేపించడం, అటువంటి కుటిలత మన నాలుక మీద ఉంటే, అంటే మన మాటల్లో ఉంటే మనం నరకానికి వెళ్తున్నాం, అవతల వాళ్ళను కూడా మనం నరకానికి తీసుకెళ్తున్నాం. ఆత్మకు భంగము అంటే నరకానికి తీసుకెళ్తాం, జీవవృక్షము అంటే పరలోకానికి తీసుకెళ్తాం. మనం మంచి మాటలు మాట్లాడుతున్నామా, చెడు మాటలు మాట్లాడుతున్నామా అనే దాన్ని బట్టి మనం పరలోకానికి వెళ్తున్నామా, నరకానికి వెళ్తున్నామా, ఎదుటి వాళ్ళని పరలోకానికి నడిపిస్తున్నామా, నరకానికి నడిపిస్తున్నామా అనేది కూడా ఉంటుంది అనే దాన్ని మనం ఆలోచించాలి. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. అంత ముందు కూడా గద్దింపునకు మనం లోబడాలి. ఎవరన్నా మంచి కోసం మనం గద్దిస్తే, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనల్ని శిక్షిస్తే మనం దాన్ని వినేవారిగా ఉండాలి, మార్చుకునేవారిగా ఉండాలి. అది జ్ఞానవంతుల యొక్క లక్షణం, బుద్ధిమంతుల యొక్క లక్షణం అని చెప్పి అంత ముందు కూడా అనేక సామెతలు మనం చదువుకున్నాం. తల్లిదండ్రులైనా ఎవరైనా కానీ ఎప్పుడు శిక్షిస్తారు? మనం ఏదైనా తప్పు చేసినప్పుడే శిక్షిస్తారు. అది మన మంచి కోసమే, వాళ్ళు మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే చేస్తున్నారు అనే దాన్ని గుర్తించి మనం మారితే మన జీవితం కూడా బాగుంటుంది. లేదు పద్దాక వాళ్ళని తిడుతున్నారు, కొడుతున్నారు అన్నట్టుగా దాన్ని మనం తిరస్కరిస్తే, తల్లిదండ్రుల మీద ద్వేషాన్ని పెంచుకుంటే మనల్ని మనమే నరకానికి నడిపించుకుంటున్నాం. ఎవరన్నా మనల్ని ఆపాలని ప్రయత్నించినా వాళ్ళ మాట వినకుండా నరకానికి వెళ్ళిపోతున్నాం అనేది దీని యొక్క భావం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. మంచివాళ్ళు ఈ లోకంలోనూ ఆశీర్వదింపబడతారు. ధననిధి అనగానే కేవలం డబ్బు ప్రకారంగానే కాదండి, వాళ్ళ మధ్య ప్రేమ, వాళ్ళ ఇంట్లో సంతోషం, దేవుడు వాళ్ళకి కావాల్సిన దేవుడు, అలాగా నీతిమంతులకు కావాల్సినవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. భక్తిహీనునికి ఒక్కోసారి భూమి మీద లాభం కలిగిన, వచ్చుబడి అనగానే లాభము, ఆస్తి అలాంటిది, అది కలిగినా కానీ తర్వాత అది నరకానికే నడిపించిద్ది. అంత ముందు కూడా చదువుకున్నాం. భక్తిహీనులు తప్పులు చేసి ఎదుటి వాళ్ళను మోసం చేసి ధనాన్ని
సంపాదించుకుంటారు కాబట్టి ఆ ధనమే వాళ్ళని నరకానికి నడిపించిద్ది. ఆ ధనాన్ని ఎదుటి వాళ్ళకి సేవ చేయడానికి కూడా వాళ్ళు వాడరు. పేదలకి సహాయం చేయడానికో, ఎదుటి వాళ్ళని ఆదుకోవడానికో దానికి ఆ ధనాన్ని వాడరు. ఇవన్నీ కూడా అంతకుముందు కూడా మనం చదువుకున్నాం. కేవలం ఈ భూమి మీద ఉండే పరిస్థితులు మాత్రమే కాకుండా వాళ్ళ అంతం ఏమవుతుంది, రాకడ సమయంలో వాళ్ళు ఏమవుతున్నారు అనేదాన్ని మనం ఆలోచించాలి అనేది ఈ సామెత యొక్క భావం. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. జ్ఞానులు ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడతారు. వాళ్ళు ఏది మాట్లాడినా కానీ మనం అందులో నుండి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. బుద్ధిహీనులు అలా ఉండరు. ఈరోజు ఒకటి మాట్లాడతారు, రేపు ఇంకోటి మాట్లాడతారు. వాళ్ళ మార్గాలు అనేవి క్రమముగా ఉండవు, స్థిరముగా ఉండవు. మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి, అదే గోల్ అనుకున్నాం అనుకోండి, ఈ రోజు కాకపోతే రేపొద్దునైనా సక్సెస్ అవుతాం. దానికోసమే మనం కష్టపడితే ఖచ్చితంగా మనం దాన్ని సాధిస్తాం. అలా కాకుండా బుద్ధిహీనుల్లాగా ఈ రోజు ఒకటి ఆలోచించి రేపు ఇంకోటి ఆలోచించి, ఈ రోజు ఒకటి మొదలుపెట్టి రేపు ఇంకోటి మొదలుపెట్టి ఒక స్థిరమైన ఆలోచన, స్థిరమైన గోల్ లేకుండా ఏది చేసినా కానీ అజ్ఞానంతో చేస్తాం కాబట్టి మనం విఫలమవుతాము అనేది దీని యొక్క భావం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవుడికి మనం ఏదైనా అర్పించని, మన కానుకలు అవనే, పాతకాలంలో బలులైనా అవనే, దేవుడు మన జీవితం ఎలా ఉంది అనేదాన్ని చూస్తాడు. మనం మంచిగా నడుచుకుంటున్నాం అనుకోండి, మన అర్పణలు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మనం దేవుడికి ఏదైనా కానుకలైనా అర్పణలైనా ఏవైనా ఇచ్చి తర్వాత బయటికి వెళ్ళి మనం పాపం చేస్తూ ఉంటే మన అర్పణల్ని దేవుడు స్వీకరించడు. అవి దేవునికి హేయములు. మనం అనుకోవచ్చు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడేమో మనం చేసిన దాన్ని బట్టి అని చెప్పి, కానీ దేవుడు మనకి శిక్ష విధిస్తాడు, తీర్పు తీరుస్తాడు. దేవుడు మనం అర్పించే అర్పణను కాదు, మన ప్రవర్తన చూస్తాడు. కయ్యను హేబేలు ఉన్నారు కదా, వాళ్ళు అర్పించే అర్పణ కాదు దేవుడు చూసింది, వాళ్ళ జీవితం ఎలా ఉంది అనేది చూశాడు. మన జీవితాన్ని బట్టి మన ప్రార్థన అయినా కానీ మన అర్పణ అయినా కానీ దేవుడు అంగీకరిస్తాడు. మనం నీతిమంతునిగా బ్రతుకుతూ ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు అనేదాన్ని దీన్ని బట్టి మనం గమనించాలి. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. మంచి వాళ్ళనే దేవుడు ప్రేమిస్తాడు, వాళ్ళ ప్రార్థనే దేవుడు వింటాడు. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించు వారు మరణము నొందుదురు. మనమేమి ఒక్కసారిగా మార్గం విడవండి. మనం ఏదైనా తప్పు మార్గంలో నడుస్తుంటే దేవుడు అనేక మంది ద్వారా మనల్ని గద్దిస్తాడు. తల్లిదండ్రుల ద్వారా గద్దించవచ్చు, ఎవరైనా సేవకుల ద్వారా గద్దించవచ్చు, లేదా వాక్యం చదువుకునేటప్పుడు దేవుడే మనల్ని డైరెక్ట్గా గద్దించవచ్చు. ఏది మనం వినకుండా ప్రతి చోట మనం దాన్ని తిరస్కరిస్తూ వస్తేనే అప్పుడు మనం నాశనం అవుతాం. కఠిన శిక్ష అంటే మనం అప్పుడు నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి మొదటిసారి మనం మార్గం తప్పినప్పుడే, మనల్ని ఎవరైనా గద్దించినప్పుడు దాన్ని విని మన మార్గాన్ని సరి చేసుకోవాలి. అసలు మనం తప్పు చేయకూడదు. ఒకవేళ ఏదైనా తప్పుడు మార్గంలో మనం వెళ్తూ ఉంటే దేవుడు గద్దిస్తాడు అనేక మంది ద్వారా. అప్పుడైనా కానీ మన మార్గాన్ని సరి చేసుకుని మనం మంచిగా ప్రవర్తించాలి. అలా ఎన్నిసార్లు ఎవరు గద్దించినా కానీ మనం వినకుండా చెడు మార్గంలోనే మనం ప్రయాణిస్తూ ఉంటే మనం మరణానికి, నిజమైన మరణమైన నరకానికి మనం వెళ్ళిపోతాం అనేది దీని యొక్క భావం. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును కదా. దేవుడు కిందుండే పాతాళాన్ని, అందులో ఉండే అగాధ కోపాన్ని, అది కూడా దేవుడికి కనబడుతుంది కదా. మధ్యలో ఉండే భూమి మీద ఉండే మనుషుల హృదయాల్లో ఏముందో దేవుడికి తెలీదా? పైన కూడా మనం చదువుకున్నాం కదా, దేవుడు చూస్తున్నాడు అని చెప్పి. మనం చేసే పనులు మనుషులు చూడట్లేదు కదా అని మనం అనుకోవచ్చు. మనం ఏది చేసినా కానీ మనుషులకి తెలియట్లేదు కదా. కోపడినా, తిట్టినా, కొట్టినా, ఎవరినైనా మోసం చేసినా, వ్యభిచారం చేసినా చుట్టుపక్కల ఎవరికి తెలియట్లేదు కదా అని మనం అనుకోవచ్చు. దేవుడికి తెలుసు. దేవుడు ఒకనొక రోజున ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఒకవేళ తల్లిదండ్రుల భయం మాత్రమే మనకుంటే వాళ్ళ ముందు మాత్రమే మనం తప్పు చేయకుండా ఉంటామేమో కానీ దేవుడు ప్రతి చోట చూస్తానే ఉన్నాడు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు ఒకనొక రోజున మనం చేసిన వాటికి ఖచ్చితంగా మనకి తీర్పు తీరుస్తాడు. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. తల్లిదండ్రులు గద్దించినా, పెద్దవాళ్ళు లేకపోతే వాక్యం బోధించే వాళ్ళు ఎవరు గద్దించినా కానీ వాళ్ళని ప్రేమించకపోగా ద్వేషిస్తాడు, అపహసిస్తాడు. మీరేంటి ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అన్నట్టుగా వెక్కిరిస్తారు. అలా అపహాసకులు, వెక్కిరించేవాళ్ళు, దూరం పెట్టేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు ఆలోచించండి. మీరు ఒకనొక రోజున నరకానికి వెళ్ళిపోతారేమో. ఇలాగే మీరు ద్వేషిస్తూ ఉంటే, ఎన్నిసార్లు వాక్యం చెప్పినా కానీ మీరు వినకపోతే మీరు జ్ఞానవంతులు కాలేరు, పరలోకానికి మీరు వెళ్ళలేరు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. ఏదో ఆ సోపులు, ఈ క్రీమ్లు అవన్నీ వాడితే మన మొహం వెలిగిపోద్దామని మనం అనుకుంటామేమో కానీ మన హృదయంలో సంతోషం ఉన్నప్పుడు
ఉన్నప్పుడు అప్పుడు మన ముఖానికి నిజమైన వెలుగు వస్తుంది. మన హృదయంలో సంతోషం ఉంటే మన ఆరోగ్యము బాగుంటుంది, మనం బయటికి అందంగా కూడా కనబడతాము. శారీరక అందాన్ని కాదు, మానసిక అందాన్ని చూడాలి అనేది కూడా ఇక్కడ మనం గమనించాలి. కొంతమంది ఎంత తెల్లగా ఉన్నా వాళ్ళ ఫేస్ చూడగానే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. కొంతమంది ఎంత నల్లగా ఉన్నా వాళ్ళ మొహంలో వెలుగు కనబడతా ఉంటుంది. నలుపు తెలుపు అని కాదులే కానీ వాళ్ళ హృదయం ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత సాటిస్ఫైడ్గా ఉంది, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు అనే దాన్ని బట్టి నిజమైన అందం ఉంటుంది. అది మన ముఖానికి నిజమైన వెలుగునిచ్చిద్ది, అది మన శరీరానికి నిజమైన ఆనందాన్ని ఇచ్చిద్ది. నాకు ఇది లేదు, అది లేదు, అది జరిగింది, ఇది జరిగింది అన్నట్టుగా పొద్దునుండి సాయంత్రం దాకా మనం దేనికో దాని గురించి ఆలోచిస్తూనే ఉంటే, మనం పొద్దునుండి సాయంత్రం దాకా దేనో దాని గురించి బాధపడతానే ఉంటే మన ఆత్మ మన శరీరం రెండూ కూడా పాడైపోతాయి, రెండూ నలిగిపోతాయి, రెండూ రోగానికి గురవుతాయి అనేది ఈ సామెత యొక్క భావం. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానం వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వం భుజించెదరు. మూఢత్వం భుజించెదరు అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళు దేవుడికి దూరంగానే బతుకుతారు. అపవాది మంచి మాటలు వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళని బాగా బిజీగా పెట్టిద్ది. పొద్దునేమో రీల్స్ యూట్యూబ్ అన్నట్టు, మధ్యాహ్నం ఏదైనా పని అన్నట్టు, సాయంత్రం ఏదైనా సినిమాలు షికార్లు అన్నట్టు 3 పూట్ల వాళ్ళు బిజీగా ఉంటారు. 3 పూట్ల వాళ్ళు దేవుడికి దూరంగానే ఉంటారు. అపవాది వాళ్ళనంతా బిజీగా పెట్టిద్ది. కాసేపు వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కూడా సమయాన్ని ఇవ్వరు. కాసేపు సమయాన్ని ఇచ్చినా కానీ దేవుడు వాళ్ళని ఆకర్షించుకుంటాడు, కానీ వాళ్ళు సమయాన్ని ఇవ్వరు. ఏదో ఒక ఉపయోగం లేని పని చేస్తూ తమ జీవితాన్ని తమకే తెలియకుండా వాళ్ళు వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని వెతుకుతారు. ఎక్కడ సమయం దొరికినా కానీ వాళ్ళు జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. జ్ఞానం అంటే దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? తమ జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటారు, తమ కుటుంబాన్ని మంచిగా చూసుకుంటారు. ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, పరలోకానికి ఎలా వెళ్ళాలి అన్నట్టుగా ఎప్పుడు కూడా జ్ఞాన సంబంధమైన విషయాలనే బుద్ధిమంతులు ఆలోచిస్తారు. బుద్ధిహీనులు జ్ఞానం నేర్చుకోవడానికి కూడా సమయాన్ని ఇవ్వరు. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. మంచి వాళ్ళకి కొంచెమే ధనం ఉన్నా కానీ వాళ్ళు దానితో తృప్తి పడతారు. సంతోషంతో వాళ్ళ దినము ప్రతిరోజు విందే అన్నట్టుగా హృదయంలో సంతోషం ఉంటుంది కాబట్టి ఏది తిన్నా కానీ అది విందులాగే కనబడిద్ది. అలా కాకుండా చెడ్డవారికి వాళ్ళకి ఎంత ఆస్తున్నా కానీ రోజు వాళ్ళు బిర్యానీలే తింటున్నా కానీ ఇంకా నాకు అది కావాలి ఇది కావాలన్నట్టుగా మనసులో ఇంకా ఏదో ఒక దాన్ని కోరుకుంటూనే ఉంటారు. కాబట్టి ఏదో ఒక అత్యాశతోనే ఉంటారు. కాబట్టి వాళ్ళ జీవితం అంతా కూడా నాకు అది కావాలి ఇది కావాలన్నట్టుగా శ్రమ పడుతూనే ఉంటారు. ఎంత ఉన్నా కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నట్టుగా నెమ్మది లేకుండా బతుకుతారు. హృదయంలో ఒక మనశ్శాంతి ఉండదు. నిజమైన భక్తులకి కొద్దిగానే ఆస్తున్నా కానీ వాళ్ళు ఈ లోకంలో కాదు కదా మనం శాశ్వతంగా ఉండేది, ఈ లోకంలో దేవుడు మనకి ఏం కావాలో అది ఇస్తున్నాడు కదా అన్నట్టుగా ఉన్న దాంట్లో సంతోషిస్తారు. తమ కుటుంబాన్ని బట్టి ఆనందిస్తారు. దేవుడు తమకి ఇచ్చిన దాని యొక్క విలువను వాళ్ళు గుర్తిస్తారు. కాబట్టి వాళ్ళు మనశ్శాంతిగా బతుకుతారు. దేవుడు వాళ్ళని ఇంకా ఇంకా అభివృద్ధి చేస్తాడు. నిత్య సంతోషం ఉండే, నిత్యం విందుండే పరలోకానికి వాళ్ళని నడిపిస్తాడు. అలా కాకుండా చెడ్డవారికి ఎంత ధనం ఎంత ఆస్తున్నా కానీ వాళ్ళకి నెమ్మది ఉండదో, ప్రశాంతత ఉండదో, ఇంకా ఇంకా అత్యాశతోనే వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఎంతో ధనం ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం కదా. జ్ఞానవంతులు ఆస్తి కంటే కూడా ప్రేమానురాగాలు, కుటుంబ విలువలు, దేవుడెందు భయభక్తులు వీటిని గొప్పవిగా చూస్తారు. కేవలం డబ్బును మాత్రమే గొప్పగా చూసేవాళ్ళు ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు అనేది ఆ సామెత యొక్క భావం. పగవాని ఎంట కొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. మనల్ని ప్రేమించే వాళ్ళతో మనం ఉంటే మన హృదయంలో సంతోషం ఉంటుంది. కేవలం డబ్బు కోసం ప్రేమించే వాళ్ళకి దూరంగా బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఎంత మంచి ఆహారం దొరికినా, వాళ్ళు ఎంత మంచి పరుపు మీద పడుకున్నా కానీ వాళ్ళ హృదయంలో మనశ్శాంతి ఉండదు. జీవితం అంతా కూడా వ్యర్థం అన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమించే వాళ్ళ విలువని గుర్తించండి. డబ్బు కోసం, లోకాశల కోసం మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని దూరం చేసుకోకండి. కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని, భార్యని, తల్లిదండ్రుల్ని వీళ్ళని మీరేదో లోకంలో ఉన్న వాటి కోసం వీళ్ళని దూరం చేసుకోకండి అనేది ఈ సామెత యొక్క భావం. కోపోద్రేకి అగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. మీరు చూస్తూ ఉండండి, ఊరికే ప్రతిదానికి కోపడే వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. దీర్ఘశాంతం కలిగిన వాడు ఏదైనా తప్పు జరిగినా కానీ దాన్ని మంచిగా మారుస్తాడు, మంచిగా ప్రశాంతంగా చెప్పుకుంటాడు. ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో ఏదైనా సమస్యలు వచ్చినా కానీ అవి వెంటనే పరిష్కారం అవుతాయి. ఊరికే కోపడే వారింట్లో నిజమైన సమస్యలు లేకపోయినా కానీ ఎప్పుడూ గొడవలు, తిట్లు, మనశ్శాంతి లేకుండానే వాళ్ళు బతుకుతూ ఉంటారు అనేది కూడా మనం గమనించాలి.
సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళాలి అంటే సోమరులు వెళ్ళలేరు, యథార్థవంతులు మాత్రమే వెళ్ళగలరు. రాజమార్గంలాగా రాజులాగా పరలోకానికి వెళ్ళాలి అంటే మనం భూమి మీద పాపం చేయకుండా యథార్థవంతులుగా బతకాలి. ఎదుటి వాళ్ళని మోసం చేయకుండా, ఎదుటి వాళ్ళది ఏదో ఆశించకుండా, వాళ్ళని తిట్టకుండా కొట్టకుండా, వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకుండా మనం బతికితే మనం యథార్థవంతులం. సోమరి అంటే ఏ పని చేయనివాడు అని మాత్రమే కాదు, బాధ్యత లేనివాడు. బాధ్యత ఉన్నవాడు తన పిల్లల్ని, తన కుటుంబాన్ని, తన భార్యని, తన తల్లిదండ్రుల్ని అందరినీ కూడా చూసుకుంటాడు. బాధ్యత లేకుండా సోమరిగా ఉండేవాడు ఎవరేమైపోయినా నాకేంటి, నేను మాత్రం ఆనందంగా ఉండాలి అన్నట్టుగా కేవలం తన స్వార్థం గురించి ఆలోచిస్తాడు. అందుకే ఇక్కడ సోమరి పరలోకానికి వెళ్ళలేడు. అది ముళ్ళ కంచె. యథార్థవంతులు పరలోకానికి వెళ్ళగలరు, ఈ లోకంలో కూడా వాళ్ళు ఏదైనా సాధించాలనుకుంటే సాధించగలరు ఈజీగా అనేది దీని యొక్క భావం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. సామెతల గ్రంథం 1వ అధ్యాయం నుండి కూడా మనం చదువుకుంటూనే వస్తున్నాం. తల్లిదండ్రుల మాట వినండి. ఈ లోకంలో మీరు ఆశీర్వదింపబడాలి అంటే తల్లిదండ్రుల మాట వినండి. జ్ఞానము కలిగిన వాడు వాళ్ళ మాట వింటాడు, తర్వాత వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాడు. జ్ఞానము లేనివాడు వాళ్ళ మీద తిరగబడతాడు. తల్లిదండ్రులు చెప్తానే ఉంటారు, అరే మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, చెడు స్నేహాలు వద్దు, మంచిగా చదువుకో అన్నట్టుగా. అవన్నీ కూడా వాళ్ళ జీవితానికి ఉపయోగపడేవే. నీ జీవితం కోసమే చెబుతున్నాం కదా విను అన్నా కానీ పిల్లలు వినకుండా ఉంటున్నారంటే వాళ్ళు జ్ఞానము లేకుండా ఉంటున్నారు, తమ జీవితాన్ని వాళ్లే నాశనం చేసుకుంటున్నారు అనేది దీని యొక్క భావం. ఇవన్నీ కూడా ఒకనొక రోజున ఖచ్చితంగా తెలుస్తాయండి. ఈ రోజు మనకు తెలియపోయినా ఒకనొక రోజున ఖచ్చితంగా తెలిస్తే ఆ రోజు అయ్యో నేను ముందే ఉంటే బాగుండేదే అని బాధపడడం కన్నా ఇప్పటి నుండే మనం జాగ్రత్త తీసుకోవాలి అనేది ఈ సామెతల యొక్క భావం. బుద్ధి లేని వానికి మోడత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. చెడ్డవాళ్ళు వాళ్ళు చేసే చెడ్డ పనుల్లోనే ఆనందం వెతుక్కుంటూ ఉంటారు, మంచి వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది, వీళ్ళు క్రమ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. ఒకనొక రోజున ఇద్దరు తెలుసుకుంటారు ఏ సంతోషం శాశ్వతంగా నిలిచిద్ది, ఏ సంతోషం బాధగా దుఃఖంగా మారిపోయిద్ది అనేది చివరికి ఖచ్చితంగా తెలుసుకుంటారు అనేది కూడా గమనించాలి. అంటే వీటన్నిటి యొక్క భావం ఏంటంటే మనం కేవలం ఇప్పుడున్న పరిస్థితులు మాత్రమే ఆలోచించకుండా భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసినా కానీ సంతోషంగా ఉన్నాం కాబట్టి అలాగే చేయాలి అన్నట్టుగా కాకుండా ఒకసారి మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, దీని అంతం ఎలా ఉంటుందో ఆలోచించండి. చివరి వరకు ఇలాగే ఉంటే మన జీవితం, మన కుటుంబ జీవితం, మన తల్లిదండ్రుల జీవితం, అందరి జీవితం బాగుంటుంది, సమాజంలో బాగుంటాం అనుకుంటే అది మంచి మార్గం. లేదా అందరినీ కూడా నాశనం చేస్తుందంటే అది చెడు మార్గం అనేది కూడా వీటిని బట్టి మనం గమనించాలి. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. మనం ఏదైనా చెయ్యాలనుకున్నాం, అది మంచిదా కాదా అని మనకి సలహా ఇచ్చేవాళ్ళు ఉండాలి. మంచి స్నేహితులు, ఇంట్లో మంచిగా పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు ఉండాలి. కేవలం మన వయసులో ఉన్న వాళ్ళని మాత్రమే మనం అడిగితే ఏది మంచో ఏది చెడో మనకు తెలీదు. అనుభవం కలిగిన వాళ్ళని అడగాలి, పెద్దవాళ్ళని అడగాలి. అలా ఆలోచన చెప్పేవాళ్ళు కేవలం ఒక్కళ్ళు కాదు, ఎక్కువ మంది ఉండాలి. ఒకళ్ళు ఏదైనా అన్నా కానీ ఇంకొకరు దాన్ని సరిచేస్తారు. ఎక్కువ మంది ఆలోచనకర్తలు ఉండాలి అనేది ఈ సామెత యొక్క భావం. ఈ మధ్యకాలంలో కొంతమంది అనుకుంటూ ఉంటారు, మా తల్లిదండ్రులు పాత జనరేషన్ అండి, ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళ మాట నమ్మాలి కానీ పెద్దవాళ్ళ మాట మేము ఎలా నమ్ముతాం అంటూ ఉంటారు. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ వాళ్ళ మాట వింటే మీరు ఆస్తిపరులు అవుతారేమో కానీ ఆత్మీయంగా ఎదగలేరు. డబ్బు ఎక్కువ సంపాదించుకుంటారేమో కానీ మానసికంగా సంతోషంగా ఉండలేరు. పెద్దవాళ్ళు ఆలోచనకర్తలు మనం ఆనందంగా ఎలా ఉండాలి అనేది కూడా చెప్తారు. కేవలం డబ్బు ఎలా సంపాదించుకోవాలి అనేది మాత్రమే కాదు, కుటుంబ విలువలు, ఆత్మీయ విలువలు, దేవుడెందు భయభక్తులు, మనం సంతోషంగా ఎలా ఉండాలి అనేది కూడా చెప్తారు. కేవలం డబ్బు ఉంటేనే సంతోషంగా ఉంటాము అనేది అబద్ధం. మనలో విలువలు ఉంటే, దేవుడి జ్ఞానం మనలో ఉంటే మనకి కొద్దిగానే ఆస్తున్నా కానీ మనం ఆనందంగా ఉంటాం అనేది కూడా ఈ సామెత నుండి మనం గమనించాలి. ఇప్పటిదాకా చదువుకున్న ఏ సామెతలో అయినా, అంతకుముందు చదువుకున్న అధ్యాయాల్లో అయినా ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో దానికి తగ్గట్టుగా మనల్ని మంచిగా నడిపించే వాళ్ళు ఉండడం అనేది ఎంతో గొప్పది. మనం ఏ సమయంలో ఉన్నామో ఆ సమయానికి ఉపయోగపడే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరైతే మనకి సహాయపడుతున్నారో అటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా మన దగ్గర పెట్టుకోవాలి. కొంతమంది ఏయో మాటలు చెప్తూ ఉంటారు, అవి ఎప్పుడుకోగానే ఉపయోగపడవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఉపయోగపడే మాటలు కావాలి. అటువంటి మాటలు ఎవరు చెబుతున్నారో అటువంటి వాళ్ళతో మనం సహవాసం చేయాలి. మనం కూడా అలాగే ఉండాలి. వేరే వాళ్ళకి మనం కూడా సమయానుకూలమైన ఆలోచనలు ఇవ్వాలి. దేవుడి జ్ఞానాన్ని పంచాలి, లోక జ్ఞానం కాదు. దేవుడి చిత్తానుసారంగా సలహాలు ఇవ్వాలి అనేది దీని యొక్క భావం.
కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెను అని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఈ భూమి మీద ఎవరన్నా బుద్ధిమంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారంటే వాళ్ళు ఆలోచించేది ఒకటే, నరకానికి ఎలా వెళ్ళకుండా ఉండాలి, పరలోకానికి ఎలా వెళ్ళాలి. కేవలం ఈ భూమి మీదే జీవితం అనుకునే వాళ్ళు జ్ఞానము లేనివారు. నిజమైన జీవితం ఉంది, దానికోసం నేను ఇక్కడ మంచిగా బ్రతకాలి అనుకునే వాళ్ళు మాత్రమే జ్ఞానవంతులు, బుద్ధిమంతులు అనేది కూడా మనం గమనించాలి. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము. ఈ భూమి మీద బాగా డబ్బు ఉంటేనో, ఎక్కువ పుస్తకాలు, ఎక్కువ డిగ్రీలు ఉంటేనే అది జ్ఞానం కాదు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడమే నిజమైన జ్ఞానము. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. గర్విష్ఠులు, విధవరాలు అంటే ఒకలేమో వాళ్ళకున్న దాన్ని బట్టి బాగా గర్వపడేవాళ్ళు, ఇంకొకలేమో వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరూ లేనివారు. మాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు, ప్రభువా నువ్వే మాకు సహాయం చేయనట్టుగా ఎవరైతే దేవుడి వైపు తిరుగుతారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళందరి జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా ఆనందంగా ఉంచుతాడు. మేమే గొప్పవాళ్ళం, మేము ఏది చేసినా చెల్లిద్ది, మంచి చేసినా చెడు చేసినా మా ఇష్టం అన్నట్టుగా గర్వంతో ఎవరైతే బతుకుతారో ఒకానొక రోజున వాళ్ళ ఇల్లు అంటే ఏంటి, వాళ్ళ శరీరం నరకానికి వెళ్ళిపోద్ది. వాళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ కూడా భంగం అయిపోతాయి, వాళ్ళు అనుకున్నవన్నీ కూడా వ్యతిరేకం అయిపోతాయి అనేది దీని యొక్క భావం. అంతే కదండి. యేసుక్రీస్తు రేపొద్దున వచ్చారనుకోండి, ఈరోజు ఎన్నో అనుకుంటాం, అవన్నీ కూడా రేపటితో మన ఆశలన్నీ కూడా భంగం అయిపోతాయి కదా. కేవలం ఎవరైతే పరలోకం గురించి ఆలోచిస్తారో వాళ్ళ యొక్క ఆశలు, వాళ్ళ యొక్క కష్టం మాత్రమే నిలిచిద్ది, మిగతా అన్ని కూడా కూలిపోతాయి అనేది కూడా దీని నుండి మనం గమనించాలి. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. మన స్నేహితులు ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ తప్పు చేయి, ఆ తప్పు చేయి, ఇలా చేసైనా కానీ నువ్వు ఏదో ఒకటి సాధించవచ్చు అన్నట్టుగా మనం వాళ్ళకి దురాలోచనలు చెప్పకూడదు. దయగల మాటలు, ఆదరించే మాటలు, నిజమైన మాటలు చెప్పాలి. ఎవరైతే అలాగా ఎదుటి వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు ఆదరణ కలిగిస్తారో వాళ్ళేమో పవిత్రమైన పని చేస్తున్నారు, దేవుడి దృష్టికి అది పవిత్రం. నువ్వు ఈ తప్పు చేయి, ఆ తప్పు చేయి, లోకం అంతా అలాగే ఉంది, మనం ఒక్కళ్ళమే ఎందుకు వేరుగా బతకడం, మనం కూడా చెడు పని చేస్తేనే ఈ లోకంలో బతకగలం అన్నట్టుగా ఎవరైనా లోకానుసారంగా సలహాలు ఇస్తున్నారంటే అది దేవునికి వ్యతిరేకం అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచమును అసహించుకొని వాడు బతుకును. ఎవరైనా లంచాలు తీసుకుంటున్నారనుకోండి, ఈరోజు బాగానే ఉండొచ్చు, ఒకానొక రోజున రహస్యమైన ప్రతిదీ కూడా దేవుడు బయటేస్తాడు. ఆ రోజు అది అవమానకరంగా మారిద్ది. కేవలం ఆ లంచం తీసుకున్న వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబం కూడా అవమాన పాలవుద్ది. కాబట్టి లోబి, ఎవరైనా కానీ లంచం తీసుకునేవాళ్ళు, తప్పు చేసినా కానీ ఆస్తిని సంపాదించుకోవాలి అనుకునేవాళ్ళు, వాళ్ళను వాళ్ళు మాత్రమే బాధ పెట్టుకోవట్లేదు, వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు బాధ పెడుతున్నారు. ఈ రోజే మీరు అటువంటి ఉంటే మానేసుకోండి, ఈ రోజే మారు మనసు పొందండి, దేవుడు మీకు మరలా నూతన జీవితాన్ని ఇస్తాడు అనేది దీని యొక్క భావం. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. మనం మాట్లాడే మాటలు మనం నీతిమంతులమా చెడ్డవాళ్ళమా అనేది తెలియజేస్తాయి. మనం జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడుతున్నామా, ఎప్పుడు ఉపయోగలేని మాటలు, బూతులు అటువంటివి మాట్లాడుతున్నామా అనే దాన్ని బట్టి మనం మంచివాళ్ళమో చెడ్డవాళ్ళమో మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. మన దగ్గర ఉన్నోళ్ళు కూడా మంచోళ్ళో చెడ్డోళ్ళో మనం పరీక్షించి చెడ్డవారికి దూరంగా ఉండాలి. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మొట్టమొదటిగా మనం మంచిగా బ్రతకాలి. మనం మంచిగా బ్రతుకుతూ దేవుడి యొక్క రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన అంగీకరిస్తాడు. మనం ప్రార్థనలో ఏవైతే అడుగుతున్నామో అవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనేది ఈ సామెత యొక్క భావం. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. ఎవరైనా కానీ మనకి మంచి మాటలు చెబుతుంటే, మంచి మార్గంలో ఎలా నడవాలి అని మనకు చూపిస్తుంటే, మనం ఆ మంచి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించినప్పుడు మన జీవితం సంతోషకరంగా ఉంటుంది. మన ఎముకలకు పుష్టి అంటే ఏదో బలం వచ్చినట్టుగా ధైర్యంతో, మంచి ఆరోగ్యంతో మనం పనులు చేస్తాము. మంచి మాటలు చెప్పే వాళ్ళను మన దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడు చెడ్డగా ఆలోచించేవాళ్ళు, నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, అలాంటి వాళ్ళతో కాకుండా మంచి మాటలు చెప్పే వాళ్ళతో మనం సహవాసం చేయాలి. అప్పుడు మన ఆరోగ్యము బాగుంటుంది, ఏదన్నా అనుకున్నది సాధించడానికి మనకి ఒక కొత్త ఉత్సాహం, కొత్త బలం వచ్చిద్ది అనేది ఈ సామెత యొక్క భావం. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. నా దగ్గర మంచివాళ్ళు ఎవరు లేరండి, మంచిగా సలహాలు ఇచ్చేవాళ్ళు మాకెవరు లేరండి అంటే మీరు దేవుడికి ప్రార్థన చేయండి. ప్రభువా నేను జీవ మార్గంలో నడవాలనుకుంటున్నా, ప్రభువా నేను పాపానికి దూరంగా ఉండాలనుకుంటున్నా, మంచి వాళ్ళ సహవాసం నువ్వు నాకు
దయచేయి అంటే మనల్ని మంచిగా నడిపించేవాళ్ళు, సమయానుకూలంగా మంచి మాటలు చెప్పేవాళ్ళని దేవుడే మనకి దయచేస్తాడు. దేవుడే వాళ్ళని మనకి పరిచయం చేస్తాడు. దేవుడిని అడగండి, ప్రార్థన చేయండి అనేది దీని యొక్క భావం. శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి యగును. ఎవరన్నా కానీ మంచి చెప్పినప్పుడు మనం వినట్లేదు అంటే మన ప్రాణాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం, మన ప్రాణాన్ని మనమే నరకానికి నడిపిస్తున్నాం. ఎవరైనా ఏదైనా మంచి అని చెప్పినప్పుడు వినండి. మీలో ఏదైనా తప్పు ఉందన్నప్పుడు మార్చుకోండి. అసలు మొదటగా ఎదుటోళ్ళు చెప్పింది వినండి, దాని ప్రకారంగా ఆలోచించండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ముందుగానే ప్రతి ఒక్క దాన్ని పక్కన పెట్టేయకండి, నాకు ఇది వద్దు అన్నట్టుగానే ముందుగానే దాన్ని పక్కన పెట్టేయకండి. మంచి గద్దింపుకు లోబడండి అనేది ఈ సామెత యొక్క భావం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయము నడుచును. మనం దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి, అదే నిజమైన జ్ఞానము. మనం వినయంగా దేవుడు చెప్పింది వింటా ఉంటేనే మనకి ఈ లోకంలో ఘనత వస్తుంది, పరలోకం అనే నిజమైన ఘనత కూడా వస్తుంది. మనం ఈ లోకంలో వర్ధిల్లాలన్నా, మనుషుల దయలోను దేవుని దయలోను ఎదగాలన్నా కానీ మొదటగా మనం వినయంగా దేవుడు చెప్పింది వినాలి, మంచి మాటలు వినాలి, మంచి గద్దింపునకు లోబడాలి, చెడ్డవాళ్ళకి దూరంగా ఉండాలి, సోమరితనంగా ఉండకూడదు, కష్టపడి పనిచేయాలి, కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, భార్యని, భర్తని, కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మూర్ఖంగా ఆలోచించకూడదు. మనం ఏం చేసినా కానీ దేవుడు చూస్తున్నాడు, ఒకానొక రోజున దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఈ విషయాలన్నీ కూడా ఈ సామెతల గ్రంథం 15వ అధ్యాయం నుండి మనం గమనించాలి. 16వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ రోజు చదివిన దాంట్లో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.